హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మో న్యాచురల్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఆయన బర్త్డే అనమాట. ఇంకా పిల్లలకు స్కూల్ ఓపెన్ అయింది కదా, మార్నింగ్ లేవటం, వాళ్ళని రెడీ చేసి బాక్సులు రెడీ చేసి వాళ్ళని పంపటం. ఇంకా అందులో ఈరోజు మా ఆయన బర్త్డే కాబట్టి ఇంకా కొంచెం పని తొందరగా అయిపోవాలని చెప్పేసి నేను హడావిడి చేస్తూ ఉండే. సో అందులో మా ఆయన కొంచెం టీ లేట్ అయిందనమాట. నువ్వు ఇంకా టీ పెట్టలేదని చెప్పేసి పెట్టింది చూస్తూ ఉండే. మా పాప ఏమో నాకు పాలు కావాలి నాన్న అని చెప్పి అడిగితే సరే వెయిట్ చేసి నేను వస్తాలే అని చెప్పి ఇంకా ఇద్దరు అక్కడే ఉండే. దాని తర్వాత మేము తొందరగా పని అయిపోగానే మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళినాం. ఏ టెంపుల్లో మీ అందరికీ తెలుసు, ఫ్రైడే కాబట్టి నేను అమ్మవారి టెంపుల్కి వెళ్తాను. తోటముత్యాలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఎవరి ఇయర్ టెంపుల్కి వెళ్తా కానీ ఏ ఇయర్ ఇంత ఫాస్ట్గా మా ఆయన పదాన్ని అనలేదు. అంటే ఎందుకు ఇప్పుడు లేట్ అయింది కదా, నాకు టైం అవుతుంది కదా అని ఏదో ఒక రీజన్ చెప్తా ఉండే. బట్ ఈసారి మాత్రం తను ఎంత లేట్ అయినా కానీ వెయిట్ చేసిండు టెంపుల్ వెళ్దామని చెప్పేసి. ఇంకా అక్కడికి వెళ్ళగానే అమ్మవారికి కొబ్బరికాయ, కుంకుమ, పసుపు, పువ్వులు ఇవన్నీ తీసుకొని లోపలికి వెళ్ళేసి అమ్మవారిని మంచిగా దర్శించుకొని దండం పెట్టుకొని బయటకు వచ్చేసినాం. ఇంకా అందులో ఏంటంటే ఫ్రైడే కదా, సో కొంచెం రష్గానే ఉంది. ఆ టెంపుల్ దగ్గర ఏంటంటే మొక్కులు కూడా చెల్లుబడి చేస్తారనమాట. మొక్కులు ఏమైనా మొక్కుకుంటే ఆ మొక్కు నెరవేరితే కూడా మొక్కు నెరవేర్చుకుంటారు. అంటే మేకల్ని కట్ చేయడం కానీ, కూలని కట్ చేయడం కానీ అలా మొక్కులు నెరవేర్చుకుంటారు. సో అట్లా కొంచెం ఆ రోజు మాత్రం ఫుల్గా పబ్లిక్గా ఉన్నారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే బయట కొబ్బరికాయ కొట్టి మంచిగా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళినామన్నమాట. లోపల పంతులకి అయితే నేను చెప్తున్నా ఇవాళ మా ఆయన బర్త్డే పంతులు గారు అని చెప్పగానే పంతులు గారు మా కూతురు నామల పేరు మీద అయితే మంత్రాలు చదివినారు. సో బాగా అనిపించింది. చూడచక్కని తల్లి ఆ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు మీ పై నాపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్లో మా హస్బెండ్ కేక్ కటింగ్ వీడియో ఎలా జరిగిందో పెడతాను. సో మిస్ కాకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.